జగన్నాథ్ ఆస్ట్రాలజీ సొల్యూషన్స్‌లో మీ అందరికీ స్వాగతము. ఈరోజు యాక్చువల్‌గా ఏంటంటే, వీనస్ శుక్రదేవుడి యొక్క కారకత్వాలు, శుక్రదేవుడు ఏ విధంగా రిలీజ్ అవుతారు అనే విషయాన్ని మనము ఈరోజు చూద్దాం. అయితే శుక్రదేవుడు నిజానికి చెప్పాలంటే, ఈ ప్రపంచమంతా యాక్చువల్‌గా ఒక లెటర్ ఉంది. అండ్ అండ్ ఒక శబ్దం, ఒక వర్డ్ అని చెప్పొచ్చు యాక్చువల్‌గా. సో, ఆ వర్డ్ ఏంటంటే ప్రేమ. ముఖ్యంగా ప్రేమకు కారకుడు ఎవరంటే శుక్రదేవుడే. శుక్రదేవుడితోని ప్రేమ గురించి తెలుసుకోవచ్చన్నట్టు. శుక్రదేవుడితోని ఈ శుక్రదేవుడి ఆ ప్లానెట్ ఆఫ్ లవ్ అని చెప్పొచ్చు. లేదా ప్లానెట్ ఆఫ్ బ్యూటీ అని చెప్పొచ్చు. ప్లానెట్ ఆఫ్ ఆహ్, ప్లానెట్ ఆఫ్ హార్మనీ అండ్ ప్లానెట్ ఆఫ్ లవ్ ఆఫ్ డిజైర్ అనేది ఏదైతుందో శుక్రదేవుడితోని తెలుసుకోవచ్చున్నట్టు. శుక్రదేవుడు కాలపురుష కుండలి ప్రకారంగా ఆయన్ని ధనానికి ధనకారకుడు అన్నట్టు. కాలపురుషుని కుండలి ప్రకారంగా అది సెకండ్ హౌస్ అవుతుంది. ఎప్పుడైతే లగ్నం మనకు తెలుస్తుందో, లగ్నం తర్వాత సెకండ్ హౌస్ ఏదైతే ఉంటుందో ఆ సెకండ్ హౌస్ ధన భావము, కుటుంబ భావము అని అంటాం. సేవింగ్స్ కూడా అక్కడి నుంచే తెలుసుకోవచ్చు. ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా అక్కడి నుంచే తెలుసుకోవచ్చు. సో, శుక్రదేవుడు యాక్చువల్‌గా ఏంటంటే న్యాచురల్ ధనానికి కారకుడు. మనం కొన్ని చూస్తాము, బర్త్ చార్ట్‌లో శుక్రదేవుడు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించి ఓకే, వీళ్ళకు ధనము అనేది ఏదైతే ఉందో చాలా బాగా కలుగుతుంది. ధన యోగము వీళ్ళ బర్త్ చార్ట్‌లో ఉంది అనే ఒక అంశం ఏదైతే ఉందో శుక్రదేవుడితోని ఆ ధన యోగము ఉందా లేదా అనేది మనకు తెలుస్తుందన్నట్టు. సో, ఇది వృషభ రాశి నుంచి, ఎందుకంటే వృషభ రాశి మనకు స్వామి వచ్చేసి శుక్రదేవుడి నుంచి మనకి ఇది తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ శుక్రదేవుడే మనకు తులారాశికి అధిపతి అన్నట్టు, స్వామి అన్నట్టు. సో, తులారాశికి స్వామి కాబట్టి శుక్రదేవుడు పార్ట్నర్‌షిప్ ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. లైఫ్ పార్ట్నర్ ఎలా ఉంటారు అనేది తెలుస్తుంది. ప్రేమ సంబంధం వీళ్ళది ఎలా ఉంటుందనేది తెలుస్తుంది అన్నట్టు శుక్రదేవుడితోని తెలుస్తుంది. జాతకుడు తన భార్యకే గాని లేదా జాతకుడు ఏ విధంగా అనేది రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తాడో తన భార్యతో అనే విషయం ఏదైతే ఉందో శుక్రదేవుడిని తెలిసి చూసుకోవచ్చన్నట్టు. సో, శుక్రదేవుడొచ్చేసి ఏ విధంగా అయితే ధనానికి కారకుడో, రిలేషన్‌కి కూడా కారకుడే. శుక్రదేవుడు చతుర్థ స్థానంలో, దశమ స్థానంలో, సప్తమ స్థానంలో, ప్రథమ స్థానంలో, ఒకవేళ స్వస్థానంలో ఉంటే ఏమవుతుందంటే, అండ్ మీనరాశిలో కూడా, తులారాశిలో గానీ, మీనరాశిలో గానీ, వృషభ రాశిలో గానీ ఈ కేంద్ర స్థానాలలో ఒకవేళ ఉంటే మాలవ్య పంచమహాపురుష యోగం అవుతుంది. సో, ఈ మాలవ్య పంచమహాపురుష యోగము ఉన్న వాళ్ళకు యాక్చువల్‌గా ఏంటంటే ధనయోగము న్యాచురల్‌గా ఏర్పడుతుంది అన్నట్టు. సో, ఈ విధంగా ఈ సిరీస్ ఏదైతే ఉందో మనము గ్రహాల సిరీస్, న్యాచురల్ కారకత్వాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి డిస్కషన్స్ ఏవైతే చేసామో అది మనం ఇంతటితో ఆపుదాము. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కన్సల్టేషన్ ఒకవేళ చేయించుకునేదంటే డిస్క్రిప్షన్స్‌లో నంబర్ అనేది ఇవ్వబడి ఉంది. జై జగన్నాథ్.